గైస్ దిస్ ఇస్ మీ ప్రకాష్ మానుకొండ. మా అమ్మ అంటది బంగారుకొండ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ అంటే సూపర్ ఉన్నా. గైస్ ఎట్లా అంటే ఈ మధ్య నాకు వ్లాగ్స్ పెడుతున్నా, యూట్యూబ్ షార్ట్స్ అన్ని పెడుతున్నా. చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తారు. ఇంకా సపోర్ట్ చేయాలి, నన్ను చాలా ముందుకు పంపించాలి. గైస్ ఇప్పుడు వచ్చేసి టాపిక్ ఏంటంటే మన హైదరాబాద్లో బోనాలు అంటే ఎట్లుంటుంది, మన గోల్కొండల సికింద్రాబాద్ హైదరాబాద్లో ఫేమస్ అయిన ఘట్టం ఒకటి ఉంది. ఆ ఘటము అసలు ఎవరు తయారు చేస్తారు అంటే ఎవరు ఎత్తుకుంటారు అంటే ఆ పర్సన్ ఇప్పటి వరకు తెలియదు. ఘటం ఫేమస్ అని అయితే మాత్రం తెలుసు. సో ఇప్పుడు ఆ పర్సన్ అంటే అన్న వాళ్ళ ఇంటికి వచ్చిన అన్నోలో ఇప్పుడు మీకు ఇంట్రడ్యూస్ చేస్తా. గైస్ ఇందాక మీకు చెప్పినా కదా అన్న ఘటం ఎత్తుకుంటాడు అని చెప్పేసి, ఆ పర్సన్ నోలో ఇప్పుడు మీకు ఇంట్రడ్యూస్ చేస్తా. అన్న నమస్తే అన్న. నమస్తే. అన్న మీ పేరు ఏం పేరు అన్న? నా పేరు వచ్చేసి అసలు పేరు వచ్చేసి రాహుల్. ఓకే. అందరు ఇంటి దగ్గర రాబిన్ రాబిన్ అనేవారికి అదే రాబిన్ రాబిన్ కంటిన్యూస్ అవుతుంది, కానీ రాహుల్ అనేది ఎవరికి తెలియదు. ఓకే. అసలు వచ్చేసి రాహుల్. అది నన్ను. అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఏంటి అంటే మదర్ ఫాదర్ వాళ్ళ పేర్లు? మదర్ ఫాదర్ అంటే మా మదర్ పేరు వచ్చేసి వసంతరాణి, ఫాదర్ పేరు వచ్చేసి రంగయ్య. ఇది నాది. నాకు ఒక ముగ్గురు అక్క చెల్లెలు ఉన్నారు. ఓకే. ఇద్దరు పెద్దవాళ్ళు, ఇంకో ఆమె చిన్న ఆమె. ఓకే. నేను మిడిల్. ఓకే. మమ్మీ డాడీ ఏం చేస్తుంటారన్నా? మమ్మీ వచ్చేసి బిజినెస్ ఉంది, డాడీ కూడా బిజినెస్, సేమ్ బిజినెస్. అన్న మీరు మ్యారీడా అన్న? నేను మ్యారీడ్ అన్నా. ఓకే. నాకు ఇద్దరు పిల్లలు, ఇద్దరు బాబులే. వాళ్ళకి ఒకడు 8th చదువుతున్నాడు, ఒకటి 5th చదువుతున్నాడు. అంటే మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుందన్న మీకు? మ్యారేజ్ అయ్యి 14 years అవుతుంది. 14 ఇయర్సా? 14 years. అన్న ఇప్పుడు వచ్చేసి మనం మ్యాటర్లోకి వద్దాం. అంటే మీరు మామూలుగా ఇంతకుముందుకు పోతరా చేస్తున్నారంట, అంటే ఈ ఘటము ఎత్తుకుంటున్నారు ఇప్పుడు. అంటే మీ జర్నీ గురించి కొంచెం చెప్పారా మాకు? స్టార్టింగ్ నేను ఒక 5 years పోతురా చేస్తుండే. ఓకే. దాని తర్వాత బెంగళూరు నుంచి ఎవరైతే గురువు ఉన్నాడో ఆయన దగ్గర చూసిన, అరే అక్కడ చేసారు మనం చేయలేమా అని ఒక చిన్న థాట్ వచ్చింది. ఓకే. ఆ థాట్తో స్టార్ట్ చేసి అది అసలు ఏంది, స్టార్ట్ చేస్తే ఎట్లా ఉంటుంది ఏంది అనేది మొత్తం దాని డీటెయిల్స్ తీసుకొని అది ఎట్లా స్టార్ట్ చేయాలి అని చెప్పి అడిగి అన్న దగ్గర నుంచి కొద్దిగా డీటెయిల్గా దాని గురించి అడిగి దాన్ని బట్టి ఆ స్టైల్లో నేను రెడీ చేసినాను. ఓకే. అంటే ఇప్పుడు చేస్తున్నారు కదా, అంటే దీనివల్ల మీకు మనం మంచి అనిపిస్తుందా లేకపోతే దేని గురించి చేస్తున్నారు? ఇది నాకు మంచిగానే అనిపిస్తుంది అబ్బా. ఎవ్రీ ఇయర్ నేను చాలా మంచిగా ఎంత పెద్ద ఎత్తుగా చేస్తాను. నేను అమ్మవారిని ఎత్తుకున్నప్పటి నుంచి ఇంకా చాలా బాగా అయింది. ఓకే. చాలా బాగా అయినా నా ఫ్యామిలీ కూడా కొద్దిగా సెటిల్ అయింది. అంటే అమ్మవారి సంపాదనతో కాదు, ఓకే, ఆమె ఆశీస్సులతోని నేను ఒక స్థాయికి అనేది పెరిగిన ఇప్పుడు అట్లా. అంటే మామూలు ఇప్పుడు నువ్వు ఘటము తీద్దామని అనుకున్నావు అంటే ఎత్తుకుంటున్నావు, అంటే మీ ఇంట్లో వాళ్ళు ఏమైనా అబ్జెక్షన్ చేయలేదా? అంటే స్టార్టింగ్లో మమ్మీకి కొద్దిగా తెలియదు అసలు ఏంది, ఏం చేస్తున్నాడు ఏంది అనేది. ఓకే. తర్వాత ఎత్తుకున్నాక తెలిసింది, అరే ఇంత ఆమెను ఎత్తుకున్నాడు అని అన్నాక కొద్దిగా ఇంట్లో కొద్దిగా ఉంటుంది కదా ఇప్పుడు అందరికి, ఎందుకు ఎత్తుకున్నావు ఏంది అనేది కొద్దిగా అది ఉండే. తర్వాత అందరిని అడిగి చేసినాక ఏం కాదులే ఆమెనే కదా ఎత్తుకుంది అని చెప్పింది. ఇక అదే కంటిన్యూస్గా అవుతుంది. ఇప్పుడు అయితే ఘటం అయితే ఉంది కదా అమ్మవారిది. అవును. సో ఆ ఘటం ఇట్లా తీద్దామని మీకు థాట్ ఎలా వచ్చిందనా? యాక్చువల్లీ వచ్చేసి బెంగళూరు అన్నాం కదా, బెంగళూరులో ఏదైతే చేస్తారో ఆయన చూసి నేను ప్లాన్ చేసుకున్నా, అరే అక్కడ ఉంది మన దగ్గర కూడా ఒకసారి చేద్దాం అని చెప్పి కొన్ని సజెషన్ తీసుకొని ఆయన దగ్గర నుంచి, అన్న ఎట్లా ఏంది పొజిషన్ ఇది ఎట్లా చేయాలి ఏంది అనేది దాన్ని బట్టి ప్లాన్ చేసుకున్నాక నా ఇద్దరు ఇంకా నా సపోర్టెడ్గా ఇద్దరు ఉన్నారు. ఓకే. వాళ్ళిద్దరు కలిసి నేను కలిసి దీన్ని ప్లాన్ చేసి చేసినాను. అంటే ఎవరు చెప్పారు మీకు ఇట్లా చేయమని? ఎవరైతే బెంగళూరులో ఎవరైతే ఎత్తుకుంటాడో ఓకే నేను ఆయన దగ్గర నుంచి నేను అడిగిన. ఓకే. అంటే ఆయన ఎవ్రీ ఇయర్ పెడుతూనే ఉంటాడు, స్టేటస్ పెడుతూనే ఉంటాడు. ఓకే. అన్న ఇట్లా ఇది ఏందని అంటే ఇట్లా దాని ప్రాసెస్ ఎట్లుంటుంది, ఇట్లా విగ్రహం ఉంటుంది, దాని లోపల ఇది ఉంటాయి అనేది దాన్ని బట్టి చెప్పినాక దాని సేమ్ పొజిషన్ తీసుకొచ్చి నేను స్టార్ట్ చేస్తాను. సో ఆ ఘటం ఎత్తుకునేటప్పుడు ఏమైనా నియమ నిబంధనలు ఉంటాయి కదా? అవును. సో అంటే కొంచెం అది చెప్పగలుగుతారా దాని నియమాలు ఏముంటాయో? నియమాలు అంటే పొద్దున్న లేచి అమ్మవారికి పూజ చేసుకున్నాక మమ్మీ కాలు మొక్కేసుకొని అమ్మవారి విగ్రహం తీసుకొని బయటికి వెళ్తాం. ఎక్కడైతే ఉన్నదో ఇప్పుడు ఇక్కడ ఆర్డర్ ఉంది, ఓకే, అక్కడ తీసుకొని వెళ్ళాలి అమ్మవారిని. ఓకే. అంటే అక్కడ తీసుకొని వెళ్తాం. అక్కడ తీసుకెళ్ళినాక అమ్మవారికి ఏమేమైతే ఉంటాయో అమ్మవారికి సంబంధించిన పూజా సామాన్ అన్ని తీసుకొని వెళ్ళి అక్కడ స్టార్ట్ చేస్తాం. అప్పుడు ఏంది అనేది ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి ఏదైతే అమ్మవారి లోపల బిందా ఉంటుంది, ఓకే, ఆ బిందాలో ఒక 10 kgs రైస్ పోసుకొని బియ్యం పోసుకొని అందులో ఒక విగ్రహం ఉంటుంది అమ్మవారిది కాళికామాత, ఆ విగ్రహం పెట్టినాక స్టార్ట్ చేస్తాం. అప్పుడు స్టార్ట్ చేసి పువ్వులు యాపాకు ఫస్ట్ యాపాకు అంతా కట్టేసుకొని దాని మీద మళ్ళీ పువ్వులు ఇవన్నీ వేసినాక అమ్మవారిని అలంకరించి అప్పుడు
స్టార్ట్ చేస్తాం. ఓకే. అంటే మామూలు ఇప్పుడు మీరు ఘటము అంటే మామూలుగా ఆర్డర్లు వస్తుంటాయి కదా, అవును. సో అంటే అమౌంట్ ఎంత తీసుకుంటారన్నా? అమౌంట్ అంటే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి ఉంటుంది అబ్బా. ఎట్లా అంటే మన చేతిలో ఏముండదు అది. ఓకే. ఇప్పుడు పెట్టేటోళ్ళు ఉంటారు, నార్మల్ ఉన్నోళ్ళు ఉంటారు, అందరి బట్టి ఒక్కొక్క ప్రైస్ తీసుకుంటాం. కానీ పర్టికులర్గా ఈ అమౌంట్ అనేది ఏమి ఉండదు. ఓకే. మనకి ఎట్లా అంటే మెయిన్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే పూలది. ఓకే. పూలు ఎట్లా అంటే పూలు ఒకరోజు ఎక్కువ ఉంటాయి, ఒకరోజు తక్కువ ఉంటాయి, సేమ్ అదే విధంగా అట్లా. ఓకే అన్న, ఇప్పుడు మన హైదరాబాద్కి ఘటం తేక ముందుకు మీరు ఏం చేస్తుండే? ఇంతకుముందు కంటే నేను ఫస్ట్ పోత్రా చేస్తుండే ఒక 5 years. ఓకే. 5 years నుంచి పోత్రా చేసినాక తర్వాత ఈ థాట్ వచ్చింది, అరే మనం కూడా చేద్దాం, అన్న చేసిండు అని చెప్పి దాన్ని బట్టి మనం ప్లాన్ తీసుకొని అన్న దగ్గర నుంచి మొత్తం సజెషన్ తీసుకొని దాన్ని బట్టి ఎట్లా చేయాలి ఏంది అది తీసుకున్నాక ఇది స్టార్ట్ చేసింది. అంటే ఇప్పుడు మామూలుగా బోనాలు సీజన్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఘటాలు ఎత్తుకొని అంటే మామూలు ఇట్లా ఆర్డర్ లేక నడుస్తుంది. అవును. తర్వాత ఏం చేస్తారు మీరు? తర్వాత వర్క్ జాబ్ కానీ? జాబ్ ఏం లేదప్ప, నేను ఈవెంట్స్ చేస్తాను. ఓకే. నాకు అదే సపోర్టెడ్గా ఓకే. అదే ఉన్నది, అదే కంటిన్యూస్గా చేస్తుంది. ఓకే. అట్లా అదే ఈవెంట్స్ అంటే స్టార్టింగ్ నుంచి అదే ఉండే నాకు. ఓకే. అది అంటే ఈవెంట్స్ అంటే ఏం ఈవెంట్స్ అన్నవి? మ్యారేజెస్, వెడ్డింగ్ ప్లానర్, మన ఇది కార్పొరేట్ ఈవెంట్స్, బర్త్డేస్ ఇవన్నీ చేస్తాం. అన్న మీది ప్రాపర్ ఎక్కడన్నా? ప్రాపర్ వచ్చేసి మొత్తం హైదరాబాద్ అప్ప, పుట్టి పెరిగిందంతా శంకరమాటే. ఓకే. మొత్తం లోకలే హైదరాబాద్? మొత్తం లోకలే. ఇక్కడ పుట్టి పెరిగిందంతా తిరిగిందంతా ఇక్కడ. ఓకే అన్న, ఇప్పుడు ఈ ఘటం అయితే ఉంది కదా, అంటే ఇంత ముందుకు మీ నాన్న మీ తాత వాళ్ళు ఉంటారు కదా, అంటే వాళ్ళు తీసిరా లేకపోతే మీ నుంచే స్టార్ట్ అయిందా ఇది? యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు తీస్తుండే కానీ ఈ ఘటన తీయకపోతుండే. ఓకే. వాళ్ళ జీరోగా ఉంటుండే. మన దగ్గర ఇప్పుడు ఎట్లయితే హైదరాబాద్ సికింద్రాబాద్ ఏదైతే ఘటం ఉండేనో ఆ మోడల్ ఉండే కానీ ఇట్లాంటి మోడల్ లేకుండే. అయితే మనం ఏం చేసామంటే అరే కొద్దిగా డిఫరెంట్ ఉండాలి, అందరు ఘటం పెడతారు, ఓకే మనం కొద్దిగా డిఫరెంట్ ఘటం ఉండాలి మనది కూడా అని చెప్పి అక్కడ నుంచి బెంగళూరు నుంచి చేసుకొని ఇక్కడ తీసుకొచ్చింది. అంటే మీతోనే స్టాప్ చేస్తారా ఇంకా మీ తరతరాలు నడిపిస్తారా ఇది ఘటం? ఇక నా తరఫు నుంచి నా తర్వాత అంటే ఇక వాళ్ళ ఇష్టం, ఇక నా పిల్లల ఇష్టం. ఓకే. నేను ఎత్తుకున్నది ఉన్నది నాకున్నది, అప్పుడు వాళ్ళ ఉంటే వాళ్ళు ఎత్తుకుంటారు, లేకపోతే అక్కడ స్టాప్ అయిపోతుంది అట్లా. అంటే ఇప్పుడు ఈ ఘటం ఎత్తుకుంటారు కదా. అవును. అంటే మీకు ఇంతకు ముందుకి ఏమైనా అడ్డంకులు వచ్చినాయంట కదా? అడ్డంకులు అంటే అడ్డంకులు అంత పెద్దగా ఏం లేకుండే, అంత అమ్మవారు ఉన్నప్పటి నుంచి అయితే నాకు ఏం లేదు, ఇంతవరకు అయితే ఆ అడ్డంకులు ఏం రాలేవు. ఓకే. ఇప్పుడు అయితే అంటే అమ్మవారిని ఇట్లా తీసుకున్నప్పటి నుంచి అంటే ఘటం ఎత్తుకున్నప్పుడు మీకు అయితే మంచిగా ఉందబ్బా, ఇప్పటిదాకైతే ఏ అది లేదు. కొంతమంది అంటారు అరే ఆమెను ఎత్తుకున్నాక అదైతుంది ఇదైతుంది అన్నారు, కానీ ఇంతవరకు అయితే ఏ ఆటంకం రాలేదు, నేను అది కాలేదు సిక్కు కాలేదు, ఇంతవరకు ఏం కాలేదు, మంచిగా ఉన్నాం, హ్యాపీగా ఉన్నా. అమ్మవారిని ఎత్తుకున్నప్పటి నుంచి ఇంకా మంచిగా అయినా ఇంకా. ఓకే. అంటే ఇప్పుడు గోల్కొండలా బోనాలు చేస్తారు కదా, అంటే స్టార్ట్ అవుతాయి కదా, అంటే అప్పుడు ఘటం తీస్తారు మీరు. అంటే మన బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఉంది కదా, అవును, అంటే ఆ రోజు కళ్యాణం అవుతుంది, అంటే ఆ రోజు తీసారా మీరు అక్కడ కూడా? అదే అక్కడే బల్కంపేట ఎట్లా అంటే బల్కంపేట రోజే మన ఇంట్లో కళ్యాణం ఉంటుంది అమ్మవారికి, అక్కడ కళ్యాణం అవుతుంది, ఇక్కడ కళ్యాణం చేపిస్తాం, అట్లా దానివల్ల అక్కడికి వెళ్ళకుండా అయిపోతాం. అంటే ఇప్పుడు మీరు ఘటం ఎత్తుకుంటారు కదా, అంటే చాలా మంది అంటే మన తాగుతారా ఏం తింటారు అంటే ఎనర్జీ కోసం అంతా వెయిట్ ఉంటారు అని చెప్పారు కదా, అంటే ఉపవాసం ఉంటారా అంటే ఏముంటది? నేను ఇంట్లోకి స్నానం చేసుకుని బయటికి వెళ్ళినామంటే అక్కడికి వెళ్తాం. ఆ రోజు మొత్తం ఫాస్టింగ్. అక్కడికి వెళ్ళినాక మళ్ళీ అమ్మవారిని రెడీ చేసినాక అంతా చేసినాక మళ్ళీ స్నానం చేసుకొని ఎత్తుకున్నాకనే బయటికి వెళ్తాం. ఓకే. మళ్ళీ అంతా అయిపోయి ఇంటికి వచ్చి స్నానం చేసుకున్నాకనే అప్పుడే, కానీ అప్పటిదాకా ఎటువంటిది ఉండదు నాకు. అంటే తర్వాత ఫుడ్ ఏం తీసుకుంటారు మీరు? ఫుడ్ అంటే నార్మల్ ఫుడ్, అంత పర్టికులర్గా ఇదే ఫుడ్ తినాలని ఏం లేదు. ఓకే. ఇంకా పార్టీ సైడ్కి వెళ్ళినప్పుడు ఎట్లుంటుంది అంటే వాళ్ళు ఏది పెడితే అది చాలు, మనకి వాళ్ళకి తోచినంత పెడతారు. ఓకే. మనకి ఇదే కావాలి మనకి అదే కావాలి అనేది మనకు ఉండదు. ఇక కొంత ఎట్లుంటారంటే కొంత పెట్టేటోళ్ళు చాలా మంది ఉన్నారు, అన్న మీరు అది తింటారా ఇది తింటారా, కానీ మనకు వద్దు, ఒకళ్ళని అది చేసుకుంటా తింటే మనకు అది కాదు. ఓకే. వాళ్ళు ఏది పెడితే అది తిని రావాలి, పప్పు అన్నం పెట్టినా తిని రావాలి, నాన్ వెజ్ పెట్టినా తిని రావాలి, ఏం లేకపోయినా ఇంటికి వచ్చి కూడా కొన్ని రాత్రులు ఉన్నాయి, అన్న మా దగ్గర కాలేదు అయిపోయింది అని చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. సరే అని చెప్పేసి ఎందుకు వాళ్ళకి ట్రబుల్ తీయాలి అని చెప్పి ఇంటికి వచ్చి ఆ రోజు రాత్రి మా భార్యతో నడిపించుకొని అందరం ఎంతమంది అవుతున్నామో అంతమంది కూర్చొని తిని ఎవరు వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఇప్పుడు అమ్మవారి ఘటం ఉంది కదా, అవును, అంటే అమ్మవారి ఘటాన్ని రెడీ చేయాలి అంటే మీరు ఒక్కరే చేసుకుంటారా, ఇంకోళ్ళని మీకు బ్యాక్ సపోర్ట్ ఉన్నారా? సపోర్ట్ కంపల్సరీ కదా అమ్మా, ఎందుకంటే ఒక్కరితో కాదు అది, అంత వెయిట్ ఎత్తుకోవాలి అంత రెడీ చేయాలంటే చాలా టైం పడుతుంది. అందుకే నా తమ్ముళ్ళు ఆయన అందరు కంటిన్యూస్గా ఎక్కడున్నా కానీ కంపల్సరీ వాళ్ళు వచ్చి రెడీ చేసి అంతా చేసినాకనే నేను లాస్ట్ మూమెంట్లో వెళ్ళి నేను ఎత్తుకునేది జరుగుతుంది, కానీ అంతా ముందు ఫస్ట్ మా తమ్ముళ్ళు వెళ్ళి కూడా చేస్తారు. వాళ్ళు వీళ్ళు ఎవరు అసలు? ఇక
ఫస్ట్ ఏమంటున్నా తర్వాత అన్న నమస్తే. చిన్న తమ్ముడు. ఓకే వీళ్ళంతా సపోర్ట్ అడిగాయి. ఓకే అన్న మీ పేరన్నా? అన్న నా పేరు హేమంత్ అన్న. ఏమంత మీ పేరన్నా? నా పేరు మణి అన్న. మీ పేరన్నా? కార్తిక్ అన్న మీ పేరు? నా పేరు సన్నీ. ఓకే మీ పేరన్నా? అభిషేక్. ఓకే మీరందరూ ఏం చేస్తుంటారు నార్మల్గా? మేమందరం ఏం చేయమన్న అన్నకు సపోర్ట్ గా మంచిగా నించుంటాం అన్న వెనకాల. ఓకే అన్న ఫోన్ చేస్తే మేము పొద్దుగాలు లేచి అన్న ముంగడు ఉంటాం. ఓకే ఏమున్నా అన్న దగ్గర అన్ని చేసి అమ్మవారిని తయారు చేసేది మేమే. ఓకే అన్న వచ్చి ఎత్తుకొని అన్న ఇంకా అన్న కార్యక్రమం అన్నది ఉంటది. ఓకే ఇప్పుడు అన్నకు వచ్చేసి బ్యాక్ సపోర్ట్ మీరే. సరే అన్న ఇప్పుడు వచ్చేసి మామూలు ఇప్పుడు బోనాలు ఉన్నాయి కదా, మీరు ఘటం తీస్తారు అంటే లాస్ట్ టైం లేక అంతకు ముందులే కాకుండా అంటే అమ్మవారి ఫేస్ చేంజెస్ అన్నారు కదా, సో ఈసారి మన అమ్మవారు ఎట్లుండబోతుంది? లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి ఇంకా హైలైట్ ఉంటుంది. ఓకే ఇంకా చాలా చూడవలసినది ఉంటుంది. ఓకే ఎందుకంటే ఎవ్రీ ఇయర్ నార్మల్గా చేస్తుండే ఈసారి ఇంకా కొద్దిగా హైలైట్ చేస్తుంది. ఓకే ఇది చూస్తారు కదా, ఇదే పూజ అనేది 4th మన ఇంట్లో ఘటం పూజ ఉంటుంది. ఫస్ట్ పూజ, ఓకే ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ పూజ అవుతుంది మనకి. ఎవ్రీ ఇయర్ అక్కడ నుంచి గోల్కొండ నుంచి సార్ వస్తుంది. ఓకే అంటే గోల్కొండ శ్రీకాంచార్యన్న బాబన్న వీళ్ళు ఉన్నారు కదా, బాబురాజు సార్, వాళ్ళ నుంచి మనకి ఇక్కడికి అది వస్తుంది, సార్ వస్తుంది. మెయిన్ దీనికి మూల కారణం కూడా ఉన్నదంటే ఎవరు సపోర్టెడ్గా అంటే శివ, తల్వార్ శివ అన్నాడు కదా, పోత్రా శివ, ఆయన సపోర్టెడ్. ఆయన త్రూలో మనకి వీళ్ళందరూ అక్కడ నుంచి సారా తీసుకొచ్చి ఇక్కడ అప్పచెప్పినాక మనం నెక్స్ట్ వీక్ ఇక్కడ నుంచి వాళ్ళ ఇంటికి వెళ్తాం. ఓకే వాళ్ళ ఇంటికి వెళ్ళినాక అక్కడ నుంచి బియ్యం పోసి అక్కడ నుంచి మళ్ళీ ఘటం తీసుకొని గోల్కొండకి వెళ్తాం. అది ఎవ్రీ ఇయర్ సార్. అంటే గోల్కొండలా అంటే ఏ వీక్ లో చేస్తారన్న మీరు బోనము? ఫస్ట్ వీక్ ఎప్పుడు చేస్తారు? ఫస్ట్ వీకే ఘటం ఉంటుంది మనకి. ఓకే మన ఇంటి నుంచి ఇక్కడ నుంచి అక్కడికి ఘటం వెళ్ళేది ఫస్ట్ మనదే, ఓకే గోల్కొండకి. అట్లా తర్వాత ఇక వేరే వేరే అక్కడి నుంచి వస్తాయి, కానీ ఫస్ట్ మనకి వచ్చిందైతే ఇక్కడ నుంచి. ఇప్పుడు ఘటం ఉంది కానీ అమ్మవారు అంటే ఇంతకు ముందు లెక్క అంతకు ముందు లెక్క అంటే ఒక్కొక్క ఫేస్ తీసినావు కదా, అంటే ఈసారి అమ్మవారు ఎలా రాబోతుంది? ఈసారి ఇంకా డిఫరెంట్ గా ఉంటది, ఇంకా చాలా భయంకరంగా ఉంటది. ఓకే అదొక సస్పెన్స్ ఇక. ఓకే అందరు చూడాలి. ఓకే అంటే మీరు మామూలుగా ఘటం తీస్తున్నారు కదా, అవును, అంటే దానికి ఆర్గనైజేషన్ వాళ్ళని ఉన్నారా లేకపోతే మీ సొంతంగా పెట్టుకుంటారా మీరు? ఆర్గనైజేషన్ అంటే ఎట్లుందంటే నాకు ఒక బ్యాక్ సపోర్ట్ ఒక ఆయన ఉన్నాడు. ఓకే మీకు కూడా తెలుసు అది, చెప్పగలుగుతారా కొంచెం? నేమ్ మెన్షన్ చేస్తా. నేను మెన్షన్ చేస్తాను ఎందుకే కానీ ఆయన నాకు అంత బ్యాక్ సపోర్ట్ ఉన్నాక నేను మెన్షన్ చేయకపోతే అది తప్పుగా అయిపోతుంది. నాకు సపోర్టెడ్గా వచ్చేసి సాయన్ నాన్న ఉన్నాడు, బోయినా సాయి యాదవ్. ఓకే ఓకే మన ఎవ్రీ ఇయర్ మన కొండపోచమ్మ దగ్గర అంత పెద్ద ప్రభావం చేస్తాడు. నాకు ఫుల్ సపోర్ట్ అన్న నేను ఏది అడిగినా అని కాదన్నాను, చేద్దాం రా నువ్వు చెయ్యి అని. ఫస్ట్ స్టార్టింగ్ పలక్నామా ఫస్ట్ ఘట్టం కూడా నాదే. ఓకే ఫస్ట్ అన్న అన్నాడు కానీ నార్మల్గా చేద్దాం, అన్నదానం చేద్దాం అన్నాడు. అన్న అట్లా కాదు, చేద్దాం పెద్దగా చేద్దాం అని అన్నందుకు అన్న సపోర్ట్ చేసి నేను కొద్దిగా సపోర్ట్ చేసుకొని దాంతో పెద్ద ప్రభావం చేసినాం. అది ఫస్ట్ ఘట్టం పలక్నామకి వెళ్ళింది. మన ఈసారి అమ్మవారిని అంటే వేరే రకంగా వేరే రూపంతోనే చూపించాలనుకుంటారు కదా, సస్పెన్స్ అంటారు కదా, సో ఎట్లుండబోతుంది అంటే ఎప్పుడు చూపిస్తారు? అంటే రూపం అనేది మనకి 4వ తారీఖు ఇంట్లో పూజ ఉంటుంది, ఘటం పూజ. ఓకే అదే రోజు రివీల్ అవుతుంది. ఓకే అదే రోజు చూసుకోవాలని అందరు చూసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ రాను వాళ్ళ అందరు కలిసి 7th మన ఇంటి దగ్గర నుంచి గోల్కొండకు వస్తుంది. ఓకే ఫస్ట్ ఘటం. ఓకే ఆ రోజు అయితే ఇంకా అందరు ఉంటారు, ఎంతో వేల మంది పబ్లిక్ ఉంటుంది. ఆ రోజు గేట్ ముందరనే చూస్తారు అందరు. మొత్తం జన జాతరలో జన జాతరలోనే చూడాలి. ఓకే జన జాతరలోనే చూడాలి. అంటే ఎవ్రీ ఇయర్ ఒకటి ఉంటుంది, అరే ఘటం అనేది చేంజ్ అవుతుంది, ఈ ఇయర్ ఏమొస్తుందో అనేది అందరికీ తెలుసు. ఎవ్రీ ఇయర్ చేంజ్ చేస్తున్నాం, ఈ ఇయర్ ఏం చేంజ్ అవుతుందో అనే అమ్మవారి రూపం ఎట్లుంటుందో అనేది ఒకటి ఉంటుంది అందరికి. 7th రోజు రివీల్ అవుతుంది. అంత 7th రోజు చూపిద్దాం అనుకుంటారు, సస్పెన్స్ ఏందో సస్పెన్స్ ఏందన్నది. ఓకే అప్పుడు చూస్తారు అందరు. నా దుష్మన్లైనా నా అనుకున్న వాళ్ళైనా ఎవరైనా ఆ రోజు చూస్తారు అందరు. మొత్తం అయితే ఆ రోజు చూపిద్దామని ఫిక్స్ అయినావు? ఆ రోజు 7th రోజు అమ్మవారు ఏందనేది చూపిస్తుంది ఆ రోజు. అన్న ఇప్పుడు 7వ తారీఖు తీస్తా ఉంటారు కదా, అంటే మీరు పబ్లిక్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? పబ్లిక్ ఏం లేదబ్బా, అందరు రావాలి, అమ్మవారు అందరం కలిసి తీసుకెళ్దాం. నేను ఒక్కని కాదు, మీ అందరితో పాటు నేను కూడా అందరు కలిసి అమ్మవారిని ఇక్కడ నుంచి గోల్కొండకు తీసుకెళ్ళాలి, మంచి సక్సెస్ఫుల్గా చేయాలి. నేను అనుకున్నది అమ్మవారికి అందరు మంచిగా ఉండాలి, అందరిలో నేను ఉండాలి, అదొక సక్సెస్ఫుల్గా చేద్దామని అందరు కోరుకుంటున్నా. కంపల్సరీ 7th మార్నింగ్ 10:30కి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మన శంకర్మఠ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందంటే కొద్దిగా మెయిన్ రోడ్ మీద దాకానే కొద్దిగా ప్రొసెషన్ ఉంటుంది, అక్కడ నుంచి క్లోజ్ అవుతుంది. మళ్ళీ అక్కడ నుంచి లంగరాజు నుంచి గోల్కొండ కీల దాకా ఇది కంటిన్యూస్గా చేద్దామని ప్లాన్ చేస్తున్నాం.
ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు. ఓకే, ఇంకా మాకు చాలా చెప్పారు అంటే ఘటం ఎట్లుంటది ఏందని చెప్పేసి అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. Okay. మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు థ్యాంక్స్. ఇంకోటి మన సబ్స్క్రైబర్స్ కూడా కొంచెం చెప్పండి, ఎట్లా అంటే కొంచెం ఛానల్ని షేర్ చేయమనండి, సబ్స్క్రైబ్ చేసుకోమనండి, కామెంట్ చేసుకోమనండి. ఇంత సపోర్ట్ చేస్తారు, ఇంకా కొద్దిగా సపోర్ట్ చేసి మనల్ని ఇంకా కొద్దిగా ముందు తీసుకెళ్ళి మీ అందరు ఎంతమంది కాదు చూస్తున్నారు కానీ దాన్ని సపోర్ట్ చేసుకుంటలేరు, సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు, బెల్ ఐకాన్ కొడతలేరు, ఏం చేస్తలేరు. అది కూడా చేసుకొని మనల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. ఇంకా ముందు ఇంకా చాలా బోనాలు ఉన్నాయి, ఇంకా చూపించాడు చాలా ఉన్నాడు మనోడు. మనం సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేసి ఇంకా ముందు తీసుకెళ్ళండి. గైస్ వీడియో అయితే లాస్ట్ వరకు చూసారు కదా, అన్న ఎంతో మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసిండో. సో ఇంకా మీకు మోర్ వీడియోస్, ఇంకా బోనాలు ఉన్నాయి కదా, ఇంకా వీడియోస్ మీకు అంటే వ్లాగ్స్ పెడుతూనే ఉంటా. ఫైనల్లీ వచ్చేసి జై మహంకాళి, జై మహంకాళి.